వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రబా మండవా. ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నాని వంశీలిద్దరూ ఓడితే కానీ జూనియర్ ఎన్టీఆర్కు తన మామయ్య చంద్రబాబు గుర్తుకు రాలేదా అనే టైటిల్ మనం ఇవ్వడం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది ప్రత్యేకించి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు అంత హఠాత్తుగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి చెప్పలేదు, చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, అదేవిధంగా బాలకృష్ణ రెండోళ్ళుడైన శ్రీభరత్కు, తన మేనత్ అయిన పురంధరేశ్వరికి శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఏదైతే గెలుపు మీద ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ ట్వీట్ సంబంధించి చాలా హాట్ టాపిక్ అవుతుంది ఆయన చేసిన ట్వీట్ కూడా. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా థ్యాంక్స్ చెప్పారు, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. బట్ దానికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియా వేదికగా భయంకరమైన సెటర్స్ బేలుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి. అందుకు కారణం ఏదైతే ఉందో ఈరోజు దాన్ని మనం హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఓకే, చంద్రబాబు నాయుడికి, జూనియర్ ఎన్టీఆర్కి ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఐడెంటిటీ కల్పించి ఆయనకి తన బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆయన దగ్గరుండి పూర్తి స్థాయిలో సినిమాల్లో ఒక హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన అన్నదైతే ఆ క్రెడిట్ అయితే చంద్రబాబు నాయుడు దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వాన్ని చంద్రబాబు నాయుడు కన్సర్న్లోకి లేకుండా వదులుకోవడం కానీ సమైక్యాంధ్ర పేరుతో, ఆ తర్వాత ఆయనకు పార్టీకి వచ్చిన ఒక గ్యాప్, ఇక 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హరికృష్ణకు ప్రయారిటీ ఇవ్వలేదనే మరో గ్యాప్, ఇలాంటివన్నీ అనేక కారణాలు జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడుకు మధ్య దూరాన్ని అయితే పెంచాయి. అయితే దూరం పెంచినా కూడా హరికృష్ణ మరణం సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఫ్యామిలీకి కూడా అండగా నిలబడ్డారు. బట్ ఆ ప్రయత్నాలు కూడా ఆ స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఆ గ్యాప్ అయితే అలాగే కొనసాగుతూ వచ్చింది. 2018 ఎన్నికల్లో కూడా ప్రత్యేకించి సుహాసిని నిలబెట్టిన వాళ్ళిద్దరూ ప్రచారం కూడా చేయలేదు టీడీపీ తరఫున. ఆవిడ ఓడిపోయారు కూడా కూకట్పల్లి నుంచి. అలాగే అనేక సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక సంఘటనలు చంద్రబాబు నాయుడుకి, ఎన్టీఆర్కి, పార్టీకి, ఎన్టీఆర్కి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది అన్నది కూడా వాస్తవం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రత్యేకించి ఎన్టీఆర్ సతీజయంతి ఉత్సవాలకు కానీ ఆయన పేరుతో నాణ్యాన్ని రిలీజ్ చేసిన సమయంలో కానీ అందుబాటులో ఉండి కూడా ఎన్టీఆర్ హాజరు కావడం కూడా అనేక విమర్శలకు అయితే కారణమైంది. ఇక తన సొంత మేనత్తను వైసీపీ నేతలు విమర్శించిన ఎవరైతే భువనేశ్వర్ని అసెంబ్లీ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కావడం, తన తాత పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినా కూడా ఆయన రియాక్ట్ కావడం, ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి నిజంగానే ఒక టీడీపీ క్యాడర్లో ఆయన అభిమానించే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయన పట్ల, ఆయన యాటిట్యూడ్ పట్ల ఒక అనుమానాలను అయితే రేకెత్తించాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. సో అదే సమయంలో జూనియర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ ఫ్యాన్స్ అన్నట్టుగా కూడా విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వంశీ నాని ఓడిపోయిన తర్వాత ఆయన ఎందుకు అన్నామంటే, అటు నానిని చూసుకున్నా ఇటు వంశీని చూసుకున్నా వాళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో అరంగేట్రం చేశారో అంతకంటే ముందు నుంచి కూడా హరికృష్ణ ఫ్యామిలీతోని, జూనియర్ ఎన్టీఆర్తోని వాళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. నానిలాగే జూనియర్ ఎన్టీఆర్కి అంత సాన్నిహితంగా వంశీ కూడా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు అటు నానితో పాటు ఇటు వంశీ లాంటి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా కూడా వ్యవహరించారు. ఆల్రెడీ మనం నాని ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్తో సాన్నిహితంగా ఉన్న ఫొటోస్ని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆయన ఎన్నోసార్లు. జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో భాగంగా నాని ఏదైతే కాళ్ళు పెట్టి నాని మీద చైర్లో కాళ్ళు పెట్టి మరి ఆయన ఒళ్ళో మాట్లాడుతున్న తీరు కూడా మనం చాలాసార్లు చూసాం. అంటే అంతటి సాన్నిహిత్యం ఉండేది. ఆ సాన్నిహిత్యం కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ కోరడం కారణంగానే వాళ్ళకి టీడీపీలో టికెట్లు కూడా లభించాయి. ఎన్నోసార్లు ఆ విషయాన్నే వంశీ, నాని చాలాసార్లు తమ మీద విమర్శలు వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు కూడా. జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం, హరికృష్ణ అంటే ప్రాణం, వాళ్ళ వల్లే మాకు టికెట్ వచ్చింది, ఈ రాజకీయ జన్మ వచ్చింది అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు అన్యాయం చేశారంటూ కూడా నాని అనేక సార్లు మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారు, అవమానించారు అని చెప్పి కూడా. ఒక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తారు, బట్ జూనియర్ ఎన్టీఆర్ని దగ్గరకు తీసుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, చిరంజీవిని ఓన్ చేసుకున్నట్టు నటిస్తారు. అలా ఆ స్ట్రాటజీని చాలాసార్లు వర్కౌట్ చేయడానికి ప్రయత్నించారు. ఇక పర్టికులర్లీ వీళ్ళిద్దరు అయితే చంద్రబాబు నాయుడిని తిట్టాల్సి వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరిని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వాళ్ళిద్దరికి టికెట్ ఇప్పించి వాళ్ళిద్దరిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అయితే ఆ ఇన్షియేషన్ చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడంలో ఆయన బాధ్యత ఎంత ఉందో వాళ్ళిద్దరిని ఆ స్థాయిలో నిలబెట్టిన బాధ్యత కూడా జూనియర్ ఎన్టీఆర్దే. ఇక అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆడుకొని లోకేష్ని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. లోకేష్ని పార్టీ వైపు నుంచి నిలబెట్టేందుకే, తన వారసుని ప్రమోట్ చేసుకునేందుకే జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాడు చంద్రబాబు నాయుడు అని ఎన్నోసార్లు విమర్శించినా ఎక్కడ ఒక్క చోటు కూడా జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు. అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు అవమానించిన కారణంగానే మేము బయటకు వచ్చామంటే వాళ్ళు మాట్లాడినా, నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు, నా పేరు రాజకీయాల్లోకి తీయొద్దు అని కూడా ఆయన మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా, నినాదాలు చేసినా వ్యతిరేకంగా ఎక్కడా వాటిని ఖండించే ప్రయత్నం జూనియర్ ఎన్టీఆర్ చేయలేదు. ఏకంగా తన సొంత మామ, తన పిల్లనిచ్చిన మామెళ్ళి లోకేష్ మీద వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా ఆయన మాట్లాడలేదు.
అదేవిధంగా లోకేష్ తల్లి ఎవరైతే ఉన్నారో తన సొంత మేనత్త భువనేశ్వరి, ఆమెని హ్యూమిలేట్ చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అసెంబ్లీలో అవమానిస్తే స్వయంగా చంద్రబాబు నాయుడే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు. ఎక్కడ తన మేనత్త ఆయన నోట్లోంచి మాటే రాలేదు. ఆ తర్వాత తన సొంత తాతయ్య ఆయన కూడా ఆ పేరే పెట్టుకున్నారు. తన తాత వర్ధంతి రోజున కూడా ఇంత ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంటారు. బట్ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన స్వయంగా తన తాత పేరు మారుస్తూ హెల్త్ యూనివర్సిటీకి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే అది కూడా వైఎస్ పేరు పెడుతూ దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. స్వయంగా ఏదైతే ఎన్టీఆర్ జయంతి రోజున అందరూ ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తే అక్కడ బాలకృష్ణ ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు పెట్టి సీఎం అని నినాదాలు చేస్తున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా ఇలాంటి హడావిడి చేయొద్దు అని ఖండించలేదు. అని ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్లీ నాని వంశీ చేసినన్ని విమర్శలు, టీడీపీ నుంచి ఎదిగి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెడితే ఎదిగి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గర టికెట్లు తీసుకొని ఈ స్థాయికి వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో విమర్శిస్తున్నా, ఆ స్థాయిలో చంద్రబాబు ఫ్యామిలీని, స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చెల్లైన బ్రాహ్మణిని, ఆమె క్యారెక్టర్ని, స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ మేనత్ అయిన భువనేశ్వర్ని, ఆమె క్యారెక్టర్ని, స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ మేనత్ అయిన పురంధరేశ్వర్ని, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఖండించలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మరి కామ్గా ఉన్నారా? నాని వంశీలు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మొన్నటిదాకా నాని మంత్రిగా ఉన్నాడనే కాన్ఫిడెన్స్ చూసుకున్నా నిజంగా వాళ్ళ ట్రాప్లో పడి ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారో కానీ ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు. తాను రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్తూ వచ్చారు. అవసరమైతే నేను టీడీపీ నా తర్వాత పార్టీని అది టీడీపీలోనే ఉంటానని చెప్తూ వచ్చారు. కానీ బట్ వీళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడడం లేడీస్ని కరెక్ట్ కాదు అని ఆయన ఖండించారు. సరే, చంద్రబాబు నాయుడు లొకేషన్ మనం తీసి పక్కన పెడితే సరే, ఎక్కడ తమకి ఈగోసో ఆధిపత్య పోరులో ఉండుండొచ్చు, తను ఎక్కడా తొక్కేశారని ఒక అనుమానమైన ఉండుండొచ్చు. బట్ లేడీస్ని కూడా టార్గెట్ చేస్తూ కొడాలి వంశీ మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎక్కడా ఖండించలేదు. అమరావతి రైతులు అందుకే నువ్వు మీ తాత పేరు ఎలా పెట్టుకున్నావు అని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఎన్టీఆర్ వారసుడు ఎలా అయ్యావు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కొడాలి నాని వంశీలు మాత్రమే ఎన్టీఆర్ పేరు చెప్పి చంద్రబాబుని టార్గెట్ చేసినా ఇన్ని రోజులు మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఒక్కసారిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ట్వీట్ కూడా చేస్తున్నారు అందరినీ అభినందిస్తూ, అటు లోకేష్ని ఇటు చంద్రబాబు నాయుడిని. ఇంత జరుగుతున్నా ఎక్కడా కూడా నాని అండ్ వంశీ ఇంత మాట్లాడుతున్నా జూనియర్ ఎన్టీఆర్ చెప్పబట్టే నేను వాళ్ళకి టికెట్ ఇచ్చాననే మాట చంద్రబాబు నోటి నుంచి కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేస్తున్నారనో, లేకపోతే వంశీ లేకుంటే కొడాలి నాని ఇలా మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఖండించట్లేదనే మాట లోకేష్ నోట్ల నుంచి కానీ ఎక్కడా రాలేదు. ఇంకా లోకేష్ తన పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏం చేస్తారంటే వెల్కమ్ చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఇంత హఠాత్తుగా ఒక భారీ విజయాన్ని చంద్రబాబు నాయుడు అని టీం నమోదు చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు కూడా రాలేదు. ఒక ట్వీట్ పెడతాం జరిగింది లోకేష్కు, శ్రీభరత్కు, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా లోకేష్ను, చంద్రబాబు నాయుడిని, పురంధేశ్వరిని అందరినీ అభినందిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. వంశీ కొడాలి నాని ఇద్దరు కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే కానీ, తమ రాజకీయ భవిష్యత్తును వాళ్ళిద్దరూ సమాధి చేసుకుంటే కానీ జూనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు నాయుడు గుర్తు రాలేదా, మామయ్య అనే పేరు గుర్తు రాలేదా అంటూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు బిక్కరగా ఆయన తన భార్యని హేళన చేసినందుకు, తన భార్య క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు బయటకు వచ్చి అసెంబ్లీలోంచి ఏడుచారు. ఆయన ఆల్మోస్ట్ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు వెక్కి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ కన్నీళ్ళకి మామయ్య కన్నీళ్ళు గుర్తురాలేదు. 52 రోజుల పాటు జైల్లో పెడితే చంద్రబాబు నాయుడిని ఆ మామయ్య ఒంటరిగా పోరాటం చేస్తే ఆ కన్నీళ్ళు గుర్తు రాలేదు, ఆ ఎమోషన్ కూడా గుర్తు రాలేదు. ఈరోజు కేవలం గెలుపు మాత్రమే గుర్తొచ్చింది. అది కూడా నాని అండ్ దెన్ వంశీ ఓడిపోయిన తర్వాత మాత్రమే మామయ్య జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పుడు ఓన్ చేసుకునే పరిస్థితి అయితే టీడీపీ అభిమానుల్లో కనిపించట్లేదని అనుకోవాలి. ఇక లోకేష్ అంత మెజారిటీ సాధించి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈరోజు జూనియర్ ఎక్కడ పేరు కూడా వినిపించిన పరిస్థితి లేదు. కేవలం ఆయన సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాడన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తీరు మీద మాత్రం టీడీపీ సోషల్ మీడియాలో సెటర్లు అయితే పేలుతూ వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.